Hello guys, welcome back to my channel Steno with Bindu. So in this channel I want to discuss about still and yet. What are the differences between still and yet and where do we use it? మనం still yet అనేది ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో. సో జనరల్గా స్టిల్ అనేది మనం కంటిన్యూస్ టెన్స్ ఇంకా పాజిటివ్ టెన్స్లోనే మనం వాడతాం. లైక్ ఒక సెంటెన్స్ మనకి పాజిటివ్గా ఉందనుకోండి, అక్కడ స్టిల్ వస్తుంది. జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, స్టిల్ అంటే అది పాజిటివ్ టెన్స్లో అయినా ఉండాలి, పాజిటివ్ సెంటెన్స్లో అయినా లేదా కంటిన్యూస్ టెన్స్లో అయినా ఉండాలి. అదే ఎట్ అనుకోండి, ఇది పర్ఫెక్ట్ టెన్స్లో అంటే పర్ఫెక్ట్ అంటే ఏంటి, ఇట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో నెగిటివ్ సెంటెన్స్లో అయినా ఉండాలి లేదా పర్ఫెక్ట్ టెన్స్లో అయినా. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. కమాన్. సో ఇట్ హ్యాస్ నాట్ స్టాప్డ్ రైనింగ్ అంటే ఇది రెయిన్ ఇంకా ఆగలేదు అనేది నెగిటివ్ కదండి, నెగిటివ్ సెంటెన్స్ కదా సింపుల్గా. సో అప్పుడు ఏమొస్తుంది, ఎట్ వస్తుంది. సో ఇక్కడ ఇట్ హ్యాస్ నాట్ స్టాప్డ్ రైనింగ్ ఎట్. నెక్స్ట్, హ్యావ్ యూ ఫినిష్డ్ విత్ ద పేపర్. స్టిల్ ఎట్ అంటే హ్యావ్ యూ ఫినిష్డ్ విత్ ద పేపర్. ఇక్కడ హ్యావ్ వచ్చినా, హ్యాడ్ వచ్చినా, హ్యాస్ వచ్చినా ఇవన్నీ పర్ఫెక్ట్ టెన్సెస్ కాబట్టి ఇది పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఏం వాడాలని చెప్పాను, ఎట్. సో ఎట్ వస్తుంది. ఇట్ ఈస్ స్టిల్ డాష్ స్నోయింగ్. స్నోయింగ్ ఇంగ్ అంటే కంటిన్యూస్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్లో ఏమొస్తుంది, స్టిల్ వస్తుంది. కాబట్టి ఈజ్ ఇట్ స్టిల్ స్నోయింగ్. నెక్స్ట్, హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్. నాట్ అంటే నెగటివ్ సెంటెన్సా, పోనీ హ్యావ్ అంటే పర్ఫెక్ట్ కదా. సో ఇక్కడ ఎట్ వస్తుంది. ఇట్స్ 11 AM అండ్ జార్జ్ ఈజ్ డాష్ ఇన్ బెడ్. ఓకేనా, ఇది 11 AM అయిపోయింది, ఇంకా ఎట్ స్టిల్ కదా, స్టిల్ ఇన్ బెడ్. అలా జాన్ రాన్ ఫాస్ట్, షీ మిస్డ్ ద ట్రైన్. ఫాస్ట్గా పరిగెట్టినా కూడా స్టిల్ అయినా సరే షీ మిస్డ్ ద ట్రైన్. నెక్స్ట్, ఐఎమ్ లెర్నింగ్ టు డాన్స్ ద టాంగో బట్ ఐమ్ నాట్ వెరీ గుడ్. ఇప్పుడు నాట్ అంటే అది నెగిటివ్ సెంటెన్స్ కదా, నెగిటివ్ సెంటెన్స్ అంటే ఎట్ కదా. సో ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఎట్. ఇట్స్ ఐ హ్యావ్ బీన్ ఫిషింగ్ ఆల్ మార్నింగ్ బట్ ఐ హ్యావ్ నాట్. హ్యావ్ నాట్ అంటే మళ్ళీ నెగిటివ్, హ్యావ్ అంటే పర్ఫెక్ట్ కాబట్టి ఎట్ వస్తుంది. అండ్ ద లాస్ట్ ఎగ్జాంపుల్, ఈజ్ హీ డాష్ థింకింగ్ హౌ టు ఆస్క్ హిస్ బాస్ ఫర్ ఎ రైజ్. సో థింకింగ్ అంటే ఇంగ్ ఫామ్ అంటే అది కంటిన్యూస్ టెన్స్లో. నేను ఏం చెప్పాను, స్టిల్ అంటే కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది కాబట్టి ఈజ్ హీ స్టిల్ థింకింగ్ హౌ టు ఆస్క్ హిస్ బాస్ ఫర్ ఎ రైజ్. సో ఇక్కడ మెయిన్ కీవర్డ్స్ ఏంటి, మెయిన్ కండిషన్స్ ఆఫ్ యూజింగ్ స్టిల్ అండ్ ఎట్. అగైన్ ఐ వాంట్ టు డిస్కస్, స్టిల్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ టెన్స్ ఇంకా పాజిటివ్ టెన్స్లోనే వస్తుంది, పాజిటివ్ సెంటెన్స్లోనే. అదే ఎట్ అనుకోండి, పర్ఫెక్ట్ టెన్స్ అయినా నెగిటివ్ సెంటెన్స్లో అయినా వస్తుంది. మరి నేను ఆల్రెడీ చెప్పాను కదా పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి. పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యావ్ కానీ